హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే, ఇది ఎల్పిజి గ్యాస్ ఉంది కదండి. ఎల్పిజి గ్యాస్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇద్దామని, అంతే. ఏంటి అని అంటే, నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలియక చాలామంది ఏంటంటే, గ్యాస్కి సంబంధించి మాకు సబ్సిడీ డబ్బులు పడట్లేదు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఏం చేస్తే గ్యాస్ డబ్బులు, సబ్సిడీ డబ్బులు ఎలా మనకు పడతాయి, అసలు సంవత్సరంలో ఎన్ని గ్యాస్ బండ్లకి మనకైతే సబ్సిడీ వస్తుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూసేయండి. ఇంకోటి ఏంటంటే, అదే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అయ్యింది కదా, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఉపయోగకరంగా ఒకవేళ అది లేకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడింది కదా, అందువల్ల ఒక చిన్న లైక్ ఇవ్వండి. సరేనండి, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఏంటంటే, నేను రీసెంట్గా ఆగస్ట్లో నేను కొత్తగా అంటే నాకు న్యూ కనెక్షన్ అనేది తీసుకున్నాను. నేను న్యూ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆగస్ట్లో తీసుకున్నాను. ఈకవేసి అయితే చేయించలేదు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ 3 days బ్యాక్ నాకైతే కాల్ వచ్చిందండి. గ్యాస్ ఏజెన్సీస్ కంపెనీ ఉంటుంది కదా, గ్యాస్ ఏజెన్సీ కంపెనీకి నుంచి నాకైతే వచ్చిందండి. నాదైతే హెచ్పి గ్యాస్ అండి. వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకు ఫోన్ వచ్చింది. సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఆధార్ కార్డు, గ్యాస్ పుస్తకం 2 తీసుకొని అయితే రమ్మన్నారు. నేను ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళాను. తంబేయమన్నారండి. నాది తంబేయించుకున్నారు. తంబేయించుకొని మీదైతే ఈకేవైసీ అయిపోయిందని చెప్పారు. అయితే ఇది అయిపోయిన తర్వాత నాకు గ్యాస్ బండ్లు 3 గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి అమౌంట్ అయితే పడలేదు, కానీ నెక్స్ట్ డే 15 రూపీస్ అనేవి నాకు పడ్డాయండి. అదనేది ఎవరికి, ఏ గ్యాస్ బండ్లు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది సబ్సిడీ కింద 15 రూపీస్ అయితే మనకు పడతాయి. అవి ఆ 15 రూపీస్ అయితే నాకు నెక్స్ట్ డేనే నా అకౌంట్లో పడిపోయాయండి. ఆ మనీ అయితే నాకు అకౌంట్లోకి వచ్చేసాయి. అయితే ఈ 3 గ్యాస్ సిలిండర్స్కు సంబంధించి కొంతమందికి డబ్బులు పడట్లేదు అని అంటున్నారు కదా. మనకి అకౌంట్కి ఫస్ట్ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా మదర్ వాళ్ళకు కూడా అకౌంట్లో అయితే డబ్బులు పడట్లేదు. 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించి అమౌంట్ అయితే పడట్లేదు. అసలు మెయిన్ ఇందులో ఏంటంటే, ఒక ఇంట్లో వచ్చేసరికి మోర్ దెన్ 1 గ్యాస్ కనెక్షన్ అనేది, న్యూ గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది కదా. అందువల్ల ముగ్గురికి అయితే పడదండి, ఎవరో ఒకరికి మాత్రమే పడిద్ది. ఆ ఒక్కటి పాతది ఎవరైతే అన్ని లింకు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ కరెక్ట్గా ఉండి ఈకేవైసీ చేయించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పడిద్దండి ఆ అమౌంట్ అనేది. ఆ కంపెనీకి వెళ్తే వాళ్ళు అనేది ఈకేవైసీ చేపిస్తారండి. థంబ్ వేయించుకుంటారు మీతో. ఆ థంబ్ చేయించుకున్న తర్వాత మీకైతే అకౌంట్లో డబ్బులు పడతాయి. అది ఫస్ట్ ఆప్షను. లేదు మాకు ఆ కంపెనీ దాకా మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళకైతే రెండో ఆప్షన్ ఏంటంటే, యాప్ ఉంటుందండి. మీరు భారత్కి సంబంధించి అయితే భారత్ యాప్ ఉంటుంది, హెచ్పి అయితే హెచ్పి ఉంటుంది, ఇండియన్ అయితే ఇండియన్. ఈ మూడింటికి సంబంధించి అయితే ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి యాప్స్ అయితే ఉన్నాయండి. అవి ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ మీరు అయితే క్లిక్ చేయకూడదు. ప్లే స్టోర్ ఉంటుంది కదండి, ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్స్ ద్వారా అయితే అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్లో నుంచి అయితే మనం చేసుకోవాలి. అది చదువుకున్న వాళ్ళకైతే అర్థమయ్యిద్ది. డైరెక్ట్గా మన ఫోన్కే ఓటీపీ వస్తుంది. అక్కడ అడిగిన ఆధార్ కార్డు సంబంధించి క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి ఓటీపీ సెండ్ చేయమంటే ఓటీపీ పెడితే దాన్ని బట్టి మనకి డైరెక్ట్గా మొబైల్లో నుంచే మనకి ఫేస్ రికగ్నైజేషన్ అయిపోద్ది. ఏదో ఒకటి థంబ్ కానీ ఫేస్ కానీ ఏదో ఒకటి. ఫేస్ అనేది మొబైల్లో నుంచి ఫేస్ రికగ్నేషన్ అయితే తీసుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, కంపెనీకి వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోవడం. మూడోది ఏంటంటే, మీకు గ్యాస్ బండ బుక్ చేసుకున్నప్పుడు మనకి తీసుకొచ్చి ఇస్తారు కదా, గ్యాస్ బండని తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు కదా, వాళ్ళు డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ యాప్ అనేది ఎవరైతే గ్యాస్ బండి తీసుకొస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ యాప్ అనేది వాళ్ళ ఫోన్లో ఉంటుంది. మీరు చదువుకోని వాళ్ళు అయితే కనుక వాళ్ళని అడిగితే వాళ్ళ యాప్లో నుంచి, వాళ్ళ మొబైల్లో నుంచి మీకైతే చేస్తారు. మీరు టెన్షన్ పడవసరం లేదు. ఈకేవైసీ అనేది కంపల్సరీ అండి. ఇది ప్రతి సంవత్సరం చేయించాలి. ఒకసారి చేయించాం కదా అని చెప్పి ఊరుకోవడం కాదు. మార్చి 31 వరకు ఉంటుంది ప్రతి ఇయర్, అంతే. ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు, అంటే 1 ఇయర్ పాటు ఆ ఈకేవైసీ ఉంటుంది. ఒకసారి చేపిస్తే మళ్ళీ చేయించుకోవాలి. మార్చి 31 తర్వాత మళ్ళీ చేయించుకోవాలి. అప్పుడే రెన్యువల్ అయ్యింది. మళ్ళీ డబ్బులు పడాలన్నా సరే పడతాయి. ఇది ఈ గ్యాస్కి సంబంధించి, ఈకేవైసీకి సంబంధించి అండి.
ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని బండ్ల వరకు లిమిట్ ఉంటుంది, ఎన్ని బండ్ల వరకు సబ్సిడీ అనేది ఉంటుంది. మామూలుగా మనం ఒక బండ బుక్ చేసుకుంటేనే 2 మంత్స్, అట్లీస్ట్ 2 మంత్స్ అనేది వస్తుంది కదండి. కొంతమందికి ఏంటంటే 3 మంత్స్ కూడా వస్తుంది. అలాంటప్పుడు అసలు అలాంటి వాళ్ళకి ఈ సమస్య అనేది ఉండదు. ఎక్కువ అంటే ఉమ్మడి కుటుంబం వచ్చేసరికి, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి గ్యాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఆ గ్యాస్కి సంబంధించి. అలాంటి వాళ్ళకి ఎక్కువ అయింది కాబట్టి అందుకే మ్యాక్సిమం లిమిటే సబ్సిడీకి ఎంతవరకు పెట్టారు అని అంటే 9 బండ్ల వరకు అయితే, 9 గ్యాస్ సిలిండర్స్ వరకు అయితే మనకైతే సబ్సిడీ వస్తుందండి. ఎందుకనంటే 9 వరకే లిమిట్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. 9 కాకుండా మీకు తర్వాత బుక్ చేసుకుంటే బండ్లు రావా అంటే వస్తాయండి, కాకపోతే సబ్సిడీ అనేది రాదు మీకు. అంతే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా, 3 బండ్ల ఫ్రీ అని, దానికి సంబంధించింది కాదండి. మినిమం మన 15 రూపాయలు ఏమి పడుతున్నాయి అని చెప్పాను కదా, వాటికి సంబంధించి సబ్సిడీ డబ్బులు అనేది 9 బండ్ల వరకు అయితే మనకైతే సబ్సిడీ డబ్బులు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అది ఏపీ గవర్నమెంట్ పెట్టిన దానికి ఏంటంటే మనకు ప్రతిదీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డు కరెక్ట్గా అయి ఉండాలి, మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా అయి ఉండాలి, ఇది లింక్ అయి ఉండాలండి. అలాంటి వాళ్ళకి మాత్రమే డబ్బులు పడుతున్నాయి. సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దాం అనుకున్నానండి. అందుకని చెప్పి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కనుక ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే కనుక మిస్ అవ్వద్దండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈకేవైసీ చేస్తున్నారు కంపెనీస్లో, ఆ కంపెనీకి వెళ్తే మీకైతే ఈకేవైసీ చేస్తారు. ఒకవేళ మీకు ఫోన్ రాకపోయినా కొంతమంది ఫోన్ నెంబర్లు తప్పు అయి ఉండొచ్చు, ఇంకోటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందువల్ల కంపెనీకి డైరెక్ట్గా వెళ్తే మీకు ఈకేవైసీ అయితే చేస్తారు. ఇది ప్రతి ఇయర్ చేయించాల్సిందే. ఎవరైతే ఈ ఏప్రిల్ నుంచి చేయించారో వాళ్ళైతే అవసరం లేదు. మార్చ్ 31 వరకు అయితే వాళ్ళు ఇంకా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మార్చ్ 31 తర్వాత చేయించాలి. ఎవరైతే మార్చ్ 31 ముందు చేయించారో వాళ్ళైతే కంపల్సరీగా ఈకేవైసీ అయితే చేయించాలి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. ఈ రోజుకి వీడియో ఎంతేనండి. థ్యాంక్ యూ.